చెన్నైలో ఒక పేరు వినిపించగానే స్టేడియం మొత్తం ఉలిక్కి పడుతుంది. ఆ పేరే మహేంద్ర సింగ్ ధోని. చెపాక్ స్టేడియంలో ధోని అడుగుపెట్టిన ప్రతి క్షణం అభిమానులకి ఒక పండుగ. అతడి పేరు పలికితే చాలు వేలాది గొంతుల నుంచి ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచే శబ్దం ఆ వాతావరణాన్నే మార్చేస్తుంది. మార్చి 2025లో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. చెపాక్ స్టేడియం పసుపు రంగుతో నిండిపోయింది. సిఎస్కే జెండాలు ఎగురుతున్నాయి. డ్రమ్స్ కూడా మోగుతున్నాయి. విజిల్స్ గాలిని చీల్చుకుంటూ వినిపిస్తున్నాయి. స్టేడియం మొత్తం సిద్ధంగా ఉంది. కానీ ప్రేక్షకుల చూపు మాత్రం మైదానం మీద కాదు, డకౌట్ వైపే నిలిచిపోయింది. ఎందుకంటే అక్కడి నుంచి బయటకి రావాల్సిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. ఆ క్షణం రాని వచ్చింది. ధోని డకౌట్ నుంచి బయటకి అడుగు పెట్టాడు. మైక్ అవసరం లేదు, అనౌన్సర్స్ మాటలు వినిపించడం లేదు. ఎందుకంటే చెపాక్ మొత్తం ఒక్కసారిగా శబ్దంతో నిండిపోయింది. తల తల అనే నినాదాలు స్టేడియం గోడల్ని దాటి బయటకు వినిపించాయి. ఫోన్ కెమెరాలు ఆ క్షణాన్ని పట్టుకోవటానికి తడిబడిపోయాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, యువత నుంచి కుటుంబాల వరకు అందరిలో ఒకే భావం కనిపించింది. వయస్సు, నేపథ్యం అన్నీ మర్చిపోయి అందరూ ఒక్కటయ్యారు. ఇది కేవలం ఒక క్రికెట్ మైదానంలో వచ్చిన దృశ్యం కాదు, ఇది ఒక యుగం మళ్లీ ప్రవేశించినట్లే. గత సీజన్లో ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత అతడి ఫిట్నెస్ మీద అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. రిటైర్మెంట్ గురించి గాసిప్స్ కూడా బాగా వినిపించాయి. ఇదే ధోని చివరి సీజన్ అనే ప్రశ్నలు అభిమానులని కలవరపెట్టాయి. కానీ చెపాక్లో ధోని అడుగు పెట్టగానే ఆ ప్రశ్నలన్నీ కరిగిపోయాయి. అతడు బ్యాట్ పట్టకపోయినా మ్యాచ్ మొత్తం అతని చేతిలోనే ఉన్నట్లుగా అనిపించింది. ఫీల్డింగ్ ఎలా ఉండాలన్నది అతడి చూపుతోటే నిర్ణయం అవుతోంది. బౌలర్ చెవిలో చెప్పిన ఒక్క మాటతో పరిస్థితే మారిపోయింది. ఇది గణాంకాల ప్రభావం కాదు, స్కోర్డు బోర్డు మాయ కూడా కాదు. ఇది అతడి వ్యక్తిత్వం, అతడి ఉనికి. ఆ క్షణం సోషల్ మీడియా కూడా తుఫాన్ లాగా మారిపోయింది. రీల్స్, వీడియోలు, స్టేడియం శబ్దం గురించి చర్చలు మొదలయ్యాయి. ఆ రోజు ధోని బ్యాటింగ్కి వచ్చాడా లేదా అన్నది పెద్ద విషయం కాలేదు. అతడు మైదానంలో ఉన్నాడా అంతే చాలు. అదే అభిమానులకి సరిపోయింది. చెన్నైకి ధోని అంటే ఒక ట్రోఫీ మాత్రమే కాదు, ఒక రికార్డు కూడా కాదు, ఒక సీజన్ మాత్రమే కాదు. అతను ఒక ఫీల్, ఒక అలవాటు, ఒక నమ్మకం. మార్చి 2025 ఐపీఎల్ని తిరిగి చూస్తుంటే ఈ ఎంట్రీని ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే స్టార్లు వస్తారు, గొప్ప ఆటగాళ్లు ఆడతారు. కానీ ధోని వస్తే మాత్రం స్టేడియం లేచి నిలబడుతుంది. చెపాక్ మరొకసారి అదే మాటని స్పష్టంగా చెప్పింది.